ఈ వీడియో ఆర్ఆర్బికి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో జేఈ తర్వాత ఎన్టీపీసీ అదర్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఫిజిక్స్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా ఉపయోగపడుతుంది, సింపుల్గా ఉంటుంది. ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అదర్ టెక్నీషియన్ చాలా ఉపయోగపడుతుంది. జిఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమి? స్కేలార్ అంటే ఏం లేదు, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కేలార్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ లేదనుకో వెక్టార్ క్వాంటిటీ. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటే వెక్టార్ అంటారు. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ మీరు వెక్టార్ క్వాంటిటీని గుర్తుపెట్టుకోండి. వెక్టార్ క్వాంటిటీ అంటే ఇదంతా అవసరం లేదు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని వీడియో ఎఫ్ఎంఐ డబ్ల్యూటీ అంటే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ అట్లా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ ఇది. నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటే మీరేం అదంతా గుర్తుపెట్టుకోదండి. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ. వి అంటే ఏమి బై టీ. వి అంటే ఫైనల్ వెలాసిటీ, యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ, టైం అంటే టైం, టీ అంటే టైం. ఎలా వచ్చిందో నేను తర్వాత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లాసెస్ ఆఫ్ ఈక్వేషన్స్. మెయిన్ లాసెస్ ఆఫ్ ఈక్వేషన్స్లో ఏముంటాయంటే ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉంటాయి. జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా వి ఈజ్వల్ టు యూ ప్లస్ ఏటీ, సెకండ్ లా ఈజ్వల్ టు ఎస్ ఈజ్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఫార్ములా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ 2as. ఇవి ఎందుకంటే మనకు ప్రాబ్లంలో ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేది ఇది. ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏం ఇస్తాడు? ఏ కార్ ఈ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ పొజిషన్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అని ఇచ్చినాడు. 1 meter/s 2 minutes, దెన్ ఫైండ్ ది స్పీడ్ అన్నాడు. మనకి ఏమి ఇచ్చినాడు? ఆ ఫార్ములాస్ 3 ఉన్నాయి. ఆ మూడు ఫార్ములాస్లో ఏ సూటబుల్ అయిందో మనకి అది యూజ్ చేసుకొని ఫస్ట్ కాబట్టి వి ఈజ్వల్ టు యూ ప్లస్ ఏటీ. యూ అనేది ఇనిషియల్గా 0 టు వి అనుకోవాలని చేస్తే మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి సేమ్ ఏం లేదు, మనకు ఆ ఫార్ములాస్ 3 గుర్తుకుంటాయి. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటే స్పీడ్ వచ్చినప్పుడు, స్పీడ్ ఆఫ్ ది కార్ ఇచ్చుకున్నప్పుడు వి ఈజ్వల్ టు యూ ప్లస్ ఏటీ వాడండి. డిస్ప్లేస్మెంట్ అడిగినాడు అనుకో, ఎస్ ఈజ్వల్ టు యూ2 ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇది ట్రిక్ గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ వర్క్ పైన ప్రాబ్లమ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా అడుగుతాడు. ఈ పర్సన్ రైజింగ్ 12 kgs ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ పుట్ 1 ఇలా ఇచ్చినాడు అనుకో, జస్ట్ ఏం లేదు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ ఈజ్వల్ టు ఎంజీహెచ్. ఎం వాడేస్తాడు, జీ వాల్యూ ఒకసారి ఇస్తాడు, లేకపోతే 9.8 వేసుకోండి, హెచ్ వాడేస్తాడు. ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి ఇది కన్ఫర్మ్ క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పవర్ ఈజ్వల్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ ఏదో ఒకటి ఇస్తాడు, దేంట్లో ఒక దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం లేదు, స్టేషనరీగా ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏదన్నా. కైనెటిక్ ఎనర్జీ అంటే మూమెంట్ జరిగితే దాన్ని కైనెటిక్ ఎనర్జీ అవుతారు. కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా హాఫ్ ఎంవి స్క్వేరు. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ పి ఈజ్వల్ టు ఎంజీహెచ్. ఇంపార్టెంట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్. ఫస్ట్లో ఏం చెప్తుందంటే లాస్ ఆఫ్ ఎనర్జీ అంటే దాని యొక్క రెస్ట్ పొజిషను, నెక్స్ట్ మోషను, డైరెక్షను, దాని గురించి. సెకండ్లో ఏం చెప్తుందంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్. సెకండ్ లా అది. థర్డ్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆపోజిట్. అంటే ఒకసారి కొట్టినా మళ్ళీ రిటర్న్ వస్తుంది. అందులో ఎగ్జాంపుల్ రాకెట్స్, ఫ్లయింగ్ బర్డ్స్, ఫ్రెండ్లీ, ఇవన్నీ చదువు. సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ అన్నాం అనుకో, లేకుంటే ఏబిసిల్ ప్రకారం సెంట్రిఫికల్. ట్రిపుల్ ఉంది, ఫికల్ ఉంది. ఎఫ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అవే ఫ్రమ్ ఉంది అంటే సెంటర్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు కదా,
ఫికల్ ఫినిష్ అంటే ఎల్పు అంటే అని అట్లా గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా ఇది రావచ్చు టాపిక్.